నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నాను. ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నాను, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తాయి. నేను చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్, మీ ప్రభుత్వమే వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను. మీకు చెప్తాను, గుర్తుపెట్టి. ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు నేను చెప్తున్నా కదా, 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను. మీకు గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడండి. నేను ఇప్పుడు దాకా మాట్లాడలా. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను, డైరెక్ట్గా నా అభిప్రాయాలు నేను ప్రజలతోనే చెప్తాను. నేను సీఎం గారికి కూడా చెప్పను. ఓకే, మా నాయకులు కూడా నాకు చెప్తే వీళ్ళు ఎంత మొహాటసులో నాకు తెలియదు, ఎంత చెప్తారో నాకు తెలియదు. నా డైలాగ్ ఒకటే అమ్మా, నా డైలాగ్ ఒకటే, నా కమ్యూనికేషన్ ఒకటే, నాకు నా ప్రజలకి తప్ప నేను ఎవరితో మాట్లాడు, దీనికి సంబంధించి మీతోనే మాట్లాడు. వైసీపీ కాపులు రౌడీంగ్ కదా, వైసీపీ కాపులు రౌడీంగ్ వైసీపీ మీ అందరూ రౌడీమా ఏంటనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్, ఏమనుకుంటున్నారైనా మీ అందరూ రౌడీమా. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఈ రాష్ట్రంలో మొదలు చేసి ఈ ముందు తిరిగి చేస్తున్నవారు రౌడీ అనే పదానికి ఆయన కొట్టి తీసుకొని ఆలోచన చేసుకుని చెప్పండి. నోరు ఉంది కదా అని, అధికారం ఉంది కదా అని మాట్లాడడం తగదు. అధికారంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ అందరూ రౌడీలమా, నోటికి వచ్చేట్టు మాట్లాడతారంటే తగదు. సమాజం చూస్తుంది, రాబోయే కాలంలో సమాజమే దానికి సమాధానం చెప్తుంది. ఆ మాటకి రాబోయే కాలంలో సమాజమే చెప్తుంది రాష్ట్రంలో ఆ మాటకి.